ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ బుధవారం 4వ సంవత్సరం 143వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమానికి తన వంతుగా 15 రోజులు దాటగా వ్యవహరించిన నంగునూరు సత్యనారాయణ లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో వారికి చిరు సన్మానం చేయడం జరిగిందని అన్నారు. నంగునూరి సత్యనారాయణ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ నేత్రదానం మహాదానం అని చనిపోయిన వారి నేత్రాలను సేకరించే బృహత్తర కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటూ ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, డాక్టర్ కుమారస్వామి, గుడాల నగేష్, రాము తదితరులు పాల్గొన్నారు. నిరంతరం అన్నదాన కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో రోజు ఉదయం పేషెంట్స్కు, అనారోగ్యులకు అందరికీ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఈ సందర్భంగా ఈ కార్తీక మాస శుభ సందర్భంలో శ్రీ నంగునూరు సత్యనారాయణ గారు వారి యొక్క మాతాపితరుల స్మృతిలో గత 15 రోజులుగా వారు ఈ అల్పాహార అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారు ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. నేను వారిని అభినందించే ముఖ్య విషయం ఇంకొకటి ఏమనగా నేత్రదానం చేయాలనే సంకల్పంతో ఎవరైతే చనిపోయిన తర్వాత వారి కనుగుడ్లు దానం చేస్తారో అది ఇంకొకరు చూపు రావడానికి కారణమవుతుంది. ఆ కార్యక్రమంలో వీరు ఎక్కువగా భాగస్వామ్యం అవుతూ నిరంతరం ఆ కార్యక్రమం దృష్టి సారిస్తున్నారు. మనం కూడా నేత్రదానంలో కళ్ళు చనిపోయిన తర్వాత మన అవయవాలు చాలామందికి ఉపయోగపడుతుంటాయి. దాన్ని ప్రేరణగా తీసుకొని మా తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ చనిపోయినప్పుడు ఏం చేయాలంటే ఆ కనుగుడ్డు, ఆ నేత్రదానం ట్రస్ట్ ఉంటుంది, వాళ్ళకి మనం దానం చేసినట్టయితే ఆ కనుగుడ్డు తీసుకుపోయి వారు వేరే వాళ్ళకి ఇచ్చి వెలుగు నింపుతారు. ఇలాంటి కార్యక్రమాలు అధికంగా చేస్తున్న నంగునూరు సత్యనారాయణ గారికి నేను అభివృద్ధి తెలియజేస్తూ లయన్స్ క్లబ్ స్నేహ తరఫున ఇలాంటి కార్యక్రమం నిరంతరం జరుపుతూ మనందరం దీని యొక్క ప్రేరణ అంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చిన వాళ్ళకి కావాలని ఆశిస్తూ ధన్యవాదాలు.